స్ట్రోక్ లేదా పక్షవాతం అనేది మనం తరచుగా వినేదే. ప్రతి నలుగురిలో ఒకరికి పక్షవాతం అనేది రావచ్చు. కాబట్టి మనం ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఉంటారు దీని బారిన పడ్డవాళ్ళు. చాలాసార్లు నేను హాస్పిటల్లో చూసేది ఏంటి అంటే, ఇది వచ్చింది అనగానే కంగారు పడిపోతా ఉంటారు. నెక్స్ట్ ఏం జరిగిద్దో తెలియదు. నేను చెప్పేది పాపం అర్థం చేసుకునే కండిషన్ లో ఎవరు ఉండరు. దానివల్ల చాలా కన్ఫ్యూజన్ ఉండిద్ది. సో ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం అదే. మనకి చాలా కామన్ అనుకునే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, డాక్టర్ ని అడగాలంటే మొహమాట పడేవి బేసిక్ క్వశ్చన్స్. సో ఇట్లాంటివన్నీ నేను కొన్ని క్వశ్చన్స్ తయారు చేశాను. అంటే నేను వింటుంటాను కదా రోజు వాళ్ళు అడిగే ప్రశ్నలు. సో అట్లా నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. సో దాని ద్వారా మనకి మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా స్ట్రోక్ ఉన్నా గానీ, ఎప్పుడైనా వచ్చినప్పుడు వెంటనే మనకి ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి కానీ, వీటన్నిటికీ మనకి వీడియో అనేది హెల్ప్ఫుల్ గా ఉండటానికి తయారు చేశాను. సో నాకు రజియా హెల్ప్ చేస్తుంది. రజియా కొన్ని క్వశ్చన్స్ అడిగిద్ది, పేషెంట్స్ అడిగే క్వశ్చన్స్. సో వాటికి నేను కొన్ని ఆన్సర్స్ చెప్తాను. దాని ద్వారా మనం సబ్జెక్ట్ ని డీటెయిల్ గా తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ స్ట్రోక్ అంటే ఏంటి మేడం? స్ట్రోక్ పక్షవాతం అంటే ఏంటి? ఇప్పుడు మామూలుగా స్ట్రోక్ అంటే చాలా మంది అడిగేది ఏంటంటే బ్రెయిన్ స్ట్రోకా హార్ట్ స్ట్రోకా అని అడుగుతారు. కామన్ గా మెదడుకు వచ్చేదాన్ని మనం స్ట్రోక్ అంటాం, హార్ట్ కు వచ్చేదాన్ని హార్ట్ అటాక్ అంటాం. సో బ్రెయిన్ స్ట్రోక్ మనం వాడుక భాషలో దాన్ని పక్షవాతం అంటాం. సో ఇది రావటానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి పక్షవాతానికి. నేను మీకు పిక్చర్స్ లో చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఈజీగా అర్థం అవటానికి అన్నట్టు, నాకంత బొమ్మలు సరిగ్గా రావు, కాకపోతే నేను గీసి చూపిస్తాను అర్థమయ్యేంత వరకు. సో ఇప్పుడు మనం ఇది బ్రెయిన్ అనుకోండి. ఎందుకు గీసానంటే, ఒక సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్నట్టు అనుకోండి. సో ఇప్పుడు మెదడు 2 వైపులా మనకి రైట్ సైడ్ అనేది లెఫ్ట్ సైడ్ ని కంట్రోల్ చేసిద్ది, లెఫ్ట్ బ్రెయిన్ అనేది రైట్ సైడ్ కంట్రోల్ చేసేది, ఆపోజిట్ సైడ్స్ అన్నట్టు. సో ఇప్పుడు 2 వైపులా మెదడుకి మామూలుగా రక్త సరఫరా అయ్యింది. ముందు వెనక 2 రక్తనాళాలు, వెనకాల 2 ఉంటాయి. సో ఇప్పుడు ఇది మెయిన్ రక్తనాళం అనుకోండి. సో లోపలికి వెళ్ళిన తర్వాత అది బ్రాంచ్లుగా ఫామ్ అవుద్ది. సో అట్లా మళ్ళీ ఇటువైపు వెళ్ళేది కూడా అట్లాగే. సో బ్రాంచెస్ లాగా అట్లా వెళ్తా ఉంటాయి. సో ఇప్పుడు ఇది చూడండి, ఈ రక్తనాళం బ్లాక్ అయింది అంటే, ఇప్పుడు ఎక్కడైనా రక్తం గడ్డ కట్టింది అంటే, అప్పుడు ఈ పార్ట్కి రక్త సరఫరా అనేది మనకి తగ్గిపోతుంది. సో ఈ పార్ట్కి బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల మనకి పక్షవాతపు లక్షణాలు వస్తాయి. ఇది మాటకి సంబంధించిన బ్రెయిన్ లో పార్ట్స్, ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పని చేసింది. ఇది మనకి మూతికి సంబంధించింది అనుకోండి, మూతి వంకర రావడం, చెయ్యి కాలు పడిపోవడం అట్లా రావచ్చు. ఇది ఒక రకమైన స్ట్రోక్. ఇంకొక రకం ఏంటి అంటే, ఒకవేళ ఈ రక్తనాళం జస్ట్ పగిలిపోయింది అనుకోండి, బ్రేక్ అయిపోతే దీంట్లోంచి బ్లడ్ అంతా బయటకు వచ్చేసింది. సో మనకి చేతిలో బ్లీడింగ్ అయితే బయటకు వచ్చింది, కానీ బ్రెయిన్ కి చుట్టూ మనకి బోన్ ఉంటుంది కదా, కాబట్టి బయటికి రాలేదు. సో ఈ ప్లేస్ అంతా బ్లడ్ తో నిండిపోద్ది. సో ఇది ఇంకొక రకమైన స్ట్రోక్, బ్లీడింగ్. సో ఇది క్లాటింగ్, ఇది బ్లీడింగ్, 2 ఆపోజిట్. కాకపోతే ఒకటే రోగం పక్షవాతం. సో మనకు కనిపించే లక్షణం పక్షవాతం, కానీ అన్నిటికీ ఒకే కారణం ఉండదు. కాకపోతే తరచుగా చాలా మందిలో చూసేది క్లాట్, కొంతమందిలో మనకి రక్తస్రావం అవుతుంది. సో ఈ 2 పక్షవాతానికి గల కారణాలు అన్నట్టు. సో దీంట్లో ఏది జరిగినా గానీ ఒక్క సెకండ్ లో జరిగిపోద్ది. సో మనకి క్లాట్ ఫామ్ అయినా, బ్లీడింగ్ అయినా కానీ ఒక్క సెకండ్ లో హఠాత్తుగా బాగున్న మనిషి ఒకే నిమిషంలో మనకి తేడా అనేది కనిపిస్తుంది. సో అందుకే దీన్ని స్ట్రోక్ అంటాం. సడన్ గా మనల్ని పిడుగుపడ్డట్టే స్ట్రైక్ చేసిద్ది అన్నట్టు. సో స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయి మేడం? వీటికి గల కారణాలు ఏంటి? సో ఇప్పుడు మనకి పక్షవాతం అనగానే అందరికి గుర్తొచ్చేది ఏంటి అంటే, ఒక చెయ్యి, ఒక కాలు, మూతి వంకర రావడం అన్నట్టు. సో ఒక సైడ్ వచ్చే లక్షణాలు పక్షవాతం. సో కామన్ గా మనం చూసేది అదే. హఠాత్తుగా చేయి తిమ్మిరెక్కింది, చేతుల్లో ఉన్నది జారిపోయింది, పట్టుకోవటానికి రాలేదు, అన్ని తేలికైపోయింది అని చెప్తారు. నడుస్తా నడుస్తా తూరుడు వచ్చింది, పిలవాలనుకున్నాను కానీ పిలవలేకపోయాను. సో ఇది స్ట్రోక్ యొక్క కామన్ లక్షణం, ఒకవైపు వచ్చింది అన్నట్టు. అది వచ్చే విధానం కూడా మనకి కొన్ని నిమిషాల్లోనే బాడీలో తేడాలు అర్థమైపోతా ఉంటాయి. సో ఇది కామన్. కాకపోతే ప్రతి స్ట్రోక్ ఇట్లాగే వచ్చిందా అంటే అట్లా రాదు.
కొన్నిసార్లు కొంచెం చాలా డిఫరెంట్ గా ఉండిద్ది. దానివల్ల పేషెంట్స్ కూడా అర్థం కాదు, చాలా సార్లు మిస్ అయిపోతుంటాం. దీంట్లో ఇప్పుడు లక్షణాలు ఎట్లా అంటే, మాట మాట్లాడుతున్నారు, ఏదో ఏదో వేరే వేరే వర్డ్స్ వస్తున్నాయి, వాళ్ళకి అర్థం కావట్లేదు అంటారు, 5-10 నిమిషాల్లో తగ్గిపోయింది అంటారు. సో ఆ 5-10 నిమిషాలది కూడా పక్షవాతం కిందకి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను కొన్ని పేషెంట్స్ ది. ఒక పేషెంట్ అయితే ఏం చెప్పారంటే, లెక్క పెడుతున్నారు నోట్స్ లెక్క పెడతా, ఆయన క్యాషియర్. కొంతసేపటికి ఎంతకీ లెక్క రావట్లేదు, ఈజీ లెక్కే, కానీ మళ్ళీ మళ్ళీ లెక్క పెడతా ఉన్నారు. సో అది క్యాల్కులేషన్ ఏరియాలో ఆయనకి స్ట్రోక్ వచ్చింది. సో ఇంకొక పేషెంట్ రీసెంట్ గా వచ్చాడు, సడన్ గా ప్యాంట్ వేసుకుంటా ఒకే దాంట్లో రెండు కాళ్ళు కదా, ఒకే దాంట్లో 2 కాళ్ళు వేశాడు. దాని తర్వాత కొంతసేపటికి సెట్ అయ్యాడు. హాస్పిటల్కి వచ్చి నాకేం కాలేదు అంటాడు. కాకపోతే చూసిన వాళ్ళకి అర్థమైంది, ఇంత పెద్ద అయినా 2 కాళ్ళు ప్యాంట్ ఒకే దాంట్లో వేశాడు అంటే అది డౌట్ కదా. సో అతనిది కూడా స్కాన్ తీస్తే స్ట్రోక్ ఉంది. నేను వెళ్ళిపోతాను, నాకేం లేదని గొడవ చేసినా గట్టిగా పట్టుకొని ఇంకా హాస్పిటల్లో కూర్చోబెట్టాం. ఇది పక్షవాతం, చిన్న విషయం కాదు అని. అట్లాగే ఇంతకుముందు నేను ఒక వీడియో కూడా తీశాను. ఒకతను ఒక లెక్చర్ అంతా ఇచ్చేసాడు అందరి ముందు. ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఏం లెక్చర్ ఇచ్చారో గుర్తులేదు, కాకపోతే లెక్చర్ అంతా కరెక్ట్ గానే ఇచ్చారు. సో ఇట్లా చిన్నవి ఉంటాయి. సో పెద్ద పక్షవాతం వచ్చినప్పుడు అందరూ కనిపెడతారు, కానీ చిన్నవి వచ్చినప్పుడు చాలా సార్లు వదిలేస్తారు, తగ్గేంత వరకు వెయిట్ చేస్తారు, అంటే దానంతటదే తగ్గిపోయిద్దేమో అని. అది కొంచెంసార్లు తగ్గిపోయిన తర్వాత ఏంటంటే నిర్లక్ష్యం చేస్తారు. దీన్ని మినీ స్ట్రోక్స్ అంటాం. అప్పుడప్పుడు చిన్న స్ట్రోక్స్ లాగా వస్తా ఉంటాయి, అవి మనం పట్టుకోవాలి అన్నట్టు. హఠాత్తుగా ఒకవైపు చూపు కనిపించట్లేదు, అంటే ఒక కన్ను కాదు, ఒకవైపు కనిపించట్లేదు, ఒకవైపు కన్ను సరిగ్గా కనిపించట్లేదు, మూతి వంకర వచ్చింది, ఇట్లా ఎన్నో లక్షణాలు. మనం ఒక మామూలుగా ఉండే మనిషి, అతని బిహేవియర్ కానీ, నడక కానీ, మాట కానీ, తెలివితేటల్లో కానీ మనం అనుకోని విధంగా ఏదైనా మార్పు వచ్చింది అంటే మామూలుగా ఇది పక్షవాతం అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఇట్లాంటి విషయాల్లో మనం వెంటనే న్యూరాలజిస్ట్ ని సంప్రదించాలి. సో ఈ స్ట్రోక్ రావడానికి గల కారణాలు, రిస్క్ ఫ్యాక్టర్స్ వీటికి ఉంటాయా మేడం? స్ట్రోక్ అనేది మనకి చెప్పాను కదా, అదొక సిమ్టమ్, బయటపడింది అన్నట్టు. కానీ ఈ క్లాట్ ఎందుకు ఫామ్ అయింది అనే దానికి కారణాలు ఉంటాయి. సో మనం ఎక్కువగా చాలాసార్లు వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, ఈ రీజన్స్ ఏంటి అని. సరే, సో ఇప్పుడు మనం ఎందువల్ల పక్షవాతం వస్తాయి అనే వాటిని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. సో ఏ పేషెంట్ అయినా పక్షవాతంతో వచ్చారు అంటే మేము వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఆలోచించేది ఏంటి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎందువల్ల వచ్చాయి అని. దీంట్లో కామన్ గా ఏంటంటే బీపీ, హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువ ఉండడం వల్ల రావచ్చు అన్నట్టు. సో రెండోది షుగర్ ఉన్న వాళ్ళలో రక్తనాళాలు చాలా తొందరగా పాడైపోతాయి, బీపీ షుగర్ ఉన్న వాళ్ళలో. సో వీళ్ళలో పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇవి కాకుండా నెక్స్ట్ ఏంటి అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో. ఇది కాకుండా మనం చేతుల్లో ఉండేది ఏంటి, స్మోకింగ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లు. స్మోకింగ్ కి చాలా చెడ్డ పక్షవాతాలు వస్తాయి, పెద్ద క్లాట్స్ వస్తాయి బ్రెయిన్ లో. చాలా మంది పక్షవాతం వచ్చిన తర్వాత కూడా స్మోకింగ్ చేస్తా ఉంటారు, టాబ్లెట్లు వేసుకుంటా. దీంతో పాటు డ్రింకింగ్. సో ఇవి మెయిన్. ఇవి కాకుండా కూడా కొన్ని ఉంటాయి. ఒకటి ఏంటి అంటే వయసే ఒక రిస్క్ ఫ్యాక్టర్ అంటాం, ఏజ్. ఇది మన చేతుల్లో లేనిది. ఏజ్ అనేది పెరుగుతానే ఉంటుంది, ఏమీ లేకపోయినా అంతా బాగున్నా కూడా ఒక వయసు తర్వాత పక్షవాతం అనేది రావచ్చు. ఇది కాకుండా కొన్నిసార్లు మన జీన్స్ లో కూడా ఉంటుంది, అంటే కొన్నిసార్లు పేరెంట్స్ నుంచి చాలా తక్కువ, కాకపోతే జీన్స్ కూడా పక్షవాతానికి దారి తీయొచ్చు. ఇవి కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్, మళ్ళీ కొన్ని రకాల మెడిసిన్స్, ఇన్ఫెక్షన్స్, ఇట్లా చాలా కారణాలు ఉంటాయి. కాకపోతే మనం కాన్సన్ట్రేట్ చేసేదంతా కూడా ఈ మొదటి 5 మీద. ఇంత చేసి కూడా కొంతమందిలో ఎందువల్ల వచ్చిందో కూడా తెలియదు. సో అది క్రిప్టోజెనిక్ స్ట్రోక్ అంటాం. ఎంత వెతికినా కానీ కారణం దొరకకపోవచ్చు అన్నట్టు. సో చిన్న వయసులో కూడా కొన్నిసార్లు వచ్చింది కానీ కారణం తెలియదు. సో మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ పక్షవాతానికి. ఎందుకు అంటే
ట్రీట్మెంట్ అంతా కూడా వీటి మీదే ఆధారపడి ఉంటుంది. సో పేషెంట్ నాకు మళ్ళీ వచ్చిద్దా అనగానే ఫస్ట్ ఇదే అడుగుతాం, ఎందువల్ల వచ్చిందో దాన్ని ట్రీట్ చేస్తే మళ్ళీ రాదు. సో కాబట్టి ఇవి చాలా బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి అన్నట్టు. ఓకే, స్ట్రోక్ కి మనకి ట్రీట్మెంట్ చికిత్స ఎలా ఉంటుంది మేడం? ఇప్పుడు మనకి పక్షవాతం వచ్చింది అనుకోండి, రాత్రి 1 గంటకి నేను లేచాను, బాత్రూమ్కి వెళ్లాల్సి వచ్చింది, హఠాత్తుగా నా కాలు రాలేదు, పిలవాలనుకుంటే మాట రాలేదు, ఒక 2-3 నిమిషాల్లో సెట్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే, చాలా వరకు పెద్దవారు కదా వచ్చేది, పిల్లల్ని ఎందుకు లేపేది ఈ టైంలో, అందరూ హడావిడి పడతారు, ఇప్పుడు బానే ఉన్నాను కదా రేపు పొద్దున్న చూసుకుందాం అనుకుంటారు. సో అట్లా చేయకూడదు. ఇప్పుడు పక్షవాతం సిమ్టమ్స్ వచ్చాయి అంటే అది తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు, వెంటనే అలర్ట్ చేయాలి. సో పక్షవాతం అనేది నరాల రోగాల్లో ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీ కింద దీనికి ట్రీట్మెంట్ చేయాలి. మనిషి నడుచుకుంటా వచ్చినా అంతా బాగున్నా కూడా ట్రీట్మెంట్ మాత్రం ఎమర్జెన్సీ. సో ఇట్లా ఏదైనా పక్షవాతపు లక్షణం వచ్చాయంటే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి ఫస్ట్ వెళ్ళిపోవాలి. ఇంట్లోనే టాబ్లెట్లు వేసేసుకోవడం, బీపీ ఉందేమో చూసుకోవడం, బీపీ కరెక్ట్ చేసుకోవడం, ఇట్లాంటివి చేయకూడదు మనం. కాకపోతే షుగర్ కొన్నిసార్లు డౌన్ అయిన వాళ్ళలో కూడా ఈ లక్షణాలు రావచ్చు. కాబట్టి షుగర్ డౌన్ అయిందంటే మాత్రం వెంటనే ఏదైనా మనం ఇవ్వచ్చు. షుగర్ బాగుంది అంటే మాత్రం నోటి ద్వారా ఏమీ ఇవ్వకుండా వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లిపోవాలి. సో నేను ఇంతకుముందు చాలా వీడియోస్ లో చేశాను, పక్షవాతానికి ట్రీట్మెంట్ అనేది ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. సో నేను మీకు ఎందుకు అనేది ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించాను కదా బ్రెయిన్ ది. సో ఇప్పుడు ఈ బ్రెయిన్ కి వెళ్ళే రక్తనాళం ఇక్కడ బ్లాక్ అయింది అనుకోండి, సో ఇట్లా ఈ పార్ట్ అన్నిటికీ రక్త సరఫరా తగ్గిపోయింది. సో ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఇక్కడ బ్రెయిన్ డ్యామేజ్ అవుద్ది, సెంటర్ లో బాగా రక్త సరఫరా దీనికి తగ్గింది కాబట్టి. సో ఇప్పుడు ఏమైంది అంటే ఈ పార్ట్ లో ఎక్కడ సెంటర్ లో ఉందో అవి ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయాయి. మీకు లక్షణాలు రాగానే ఇవి 100% పాడైపోయాయి. సో దీంట్లోనే లక్షల నరాలు ఉంటాయి, డ్యామేజ్ అవుతాయి. సో టైం గడిచే కొద్దీ, నిమిషం గడిచే కొద్దీ ఇది స్ప్రెడ్ అవుతా ఉండిద్ది. అంటే మిగతా పార్ట్ కి కొంచెం రక్త సరఫరా జరుగుతా ఉండిద్ది, అది కూడా బ్లాక్ అయిపోతా వచ్చింది. సో మెల్లగా నిమిషాలకి ఇది పెరుగుతా ఉండిద్ది. సో దాంతో ఈ పార్ట్ మొత్తం డ్యామేజ్ అయిపోద్ది టైం గడిచే కొద్దీ. సో మనకి ఎంత తొందరగా వస్తే అంత పార్ట్ ని మనం కాపాడుకోవచ్చు. పర్మనెంట్ గా డ్యామేజ్ అయిపోయిన దాన్ని ఏమీ చేయలేం. ఇంత ట్రీట్మెంట్ వచ్చింది కదా, అంత రీసెంట్ సైన్స్ ఇంత అడ్వాన్స్ అయింది కదా అంటే చచ్చిపోయిన నరాన్ని పుట్టించడం అనేది ఇప్పటి వరకు మనం కనిపెట్టింది లేదు. మనం చేయగలిగిందల్లా మిగిలిన బ్రెయిన్ ని కాపాడుకోవడమే. కాబట్టి మనం ఎంత తొందరగా వెళ్తే, మనం వెళ్ళే టైం కల్లా ఇంత డ్యామేజ్ అయింది అనుకోండి, అట్లీస్ట్ మిగతా దాన్ని కాపాడొచ్చు. మనం వెళ్ళేదే ఒక రోజు తర్వాత వెళ్ళామంటే ఇది మొత్తం డ్యామేజ్ అయింది. సో అప్పుడు ఇంకేం చేస్తాం మనం, ఫ్యూచర్ లో ఇంకొక చోట రాకుండా ఉండటానికి ట్రీట్మెంట్ చేయడమే కానీ దీనికి మనం కాపాడలేము. కొన్నిసార్లు ఏమైంది అంటే, ఒకవేళ ఇక్కడ క్లాట్ పెద్దగా ఉంది అంటే మనం వేరే రకంగా కూడా దీన్ని తీసేయొచ్చు. క్లాట్ ని మనం ఇంటర్వెన్షన్ చేస్తాం. ఇప్పుడు హార్ట్ కి యాంజియో ఎట్లా చేస్తామో అట్లా యాంజియో చేసి లోపలికి వెళ్ళి దీన్ని తీసేయొచ్చు. కాకపోతే అందరిలో కాదు, దీన్ని థ్రాంబెక్టమీ అంటాం. కొంతమందిలో దీన్ని తీసేయొచ్చు. కొంతమందిలో ఏంటంటే మనం 4.5 గంటల లోపు వస్తే ఒక ఇంజెక్షన్ ఇచ్చి దీన్ని పగలగొట్టచ్చు. అంతా లేట్ చేసేసి ఒక రోజు తర్వాత క్లాట్ కరగదీయలేరా అంటే, ఒక రోజు అయిపోయింది, ఇదంతా డ్యామేజ్ అయిపోయింది, ఇప్పుడు క్లాట్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, తేడా ఏం లేదు. ఇప్పుడు మనకు అంతా నష్టం జరిగిన తర్వాత క్లాట్ తీసేసినా కానీ ఈ పార్ట్ మళ్ళీ వెనక్కి రాదు. సో మనం ఈ క్లాట్ పగలగొట్టడం అయినా, లోపలికి వెళ్ళి క్లాట్ తీయడం అయినా గానీ ఇవన్నిటికీ కొంచెం టైం ఉండేది. గోల్డెన్ సో అది గోల్డెన్ అవర్స్ అంటాం. సో 4.5 గంటకల్లా మనం వెళ్ళి స్కానింగ్, ఈ క్లాట్ పగలగొట్టడం అన్ని జరిగిపోవాలి. అన్ని జరిగిపోతేనే మనం ఏమైనా సేవ్ చేయగలం బ్రెయిన్ లో అన్నట్టు. కాబట్టి మనం అర్ధరాత్రి అపరాత్రి అయినా కూడా వెంటనే వెళ్ళిపోవాలి. సో హాస్పిటల్లో మెయిన్ స్ట్రోక్ కి ట్రీట్ చేసేది ఏంటి అంటే, రక్తం పలచబడటానికి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడుకోవాలి. టైంకి వస్తే క్లాట్ పగలగొట్టే ఇంజెక్షన్ ఉండిద్ది, ఆ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఇంకొంచెం లేట్ గా వెళ్ళాము, క్లాట్ పెద్దగుంది, బ్రెయిన్ ఇంకా పర్లేదు బానే ఉంది అంటే
అప్పుడు మనం థ్రాంబెక్టమీకి వెళ్తాం, క్లాట్ తీసేయడం అనేది. కాకపోతే ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్లీ ట్రీట్మెంట్సే, కాకపోతే ఆ టైంలో మనకి తప్పకపోవచ్చు. సో ఇవి 3 మెయిన్ ట్రీట్మెంట్స్ అన్నట్టు. సో ఇవన్నీ నేను చెప్పింది ఏంటి, ఫస్ట్ మొదటి రోజులో చేసే ట్రీట్మెంట్లు. ఇప్పుడు ఒక రోజు అయిపోయింది అనుకోండి, ఒక రోజు అయిపోయిన తర్వాత జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది అనుకోండి, సో నెక్స్ట్ చేసే ట్రీట్మెంట్ ఏంటి అంటే బ్లడ్ థిన్నింగ్ టాబ్లెట్స్. సో పలచబడే టాబ్లెట్స్ ఇస్తానే ఉంటాం. సో పలచబడే టాబ్లెట్స్ ఆల్రెడీ నష్టం జరిగింది కదా, ఎందుకు ఇస్తున్నారు అంటే, ఒక చోట క్లాట్ ఫామ్ అయింది అంటే మన బాడీలో వేరే చోట కూడా ఫామ్ అవ్వచ్చు అని అర్థం. అక్కడతో ఆగాలని లేదు. సో ఇంకెక్కడైనా రావచ్చు. సో రాకుండా మనం జాగ్రత్తగా మిగతా బ్రెయిన్ ని కాపాడుకుంటే, ఇప్పుడు మనకు ఒక పార్ట్ డ్యామేజ్ అయింది కదా, దాని చుట్టూ నార్మల్ బ్రెయిన్ ఉంటుంది కదా, ఆ నార్మల్ బ్రెయిన్ ఏం చేసిద్దంటే కొత్త కనెక్షన్స్ ఫామ్ చేసుకుంటుంది, రీవైరింగ్ అంట. దీన్ని ప్లాస్టిసిటీ అంటాం, న్యూరోప్లాస్టిసిటీ. సో బ్రెయిన్ మిగతా పార్ట్ అంతా రీవైరింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మనం ఆ రీవైరింగ్ లో హెల్ప్ చేస్తాం. దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, కొంచెం ఒక 48 గంటలు దాటి పేషెంట్ బాగున్నాడు పర్లేదు అంటే వెంటనే ఫిజియోథెరపీ స్టార్ట్ చేసుకోవడం అన్నట్టు. సో ఈ ఫస్ట్ 2 days 48 hours అనేది క్లాట్ మరీ పెద్దగా ఉంది అంటే బ్రెయిన్ లో కొన్నిసార్లు వాపు రావచ్చు, స్వెల్లింగ్. ఒకవేళ వాపు వచ్చింది అంటే మనకి ఏంటంటే, చెయ్యికి వాపు వస్తే బయటికి ఇట్లా వాచింది, మెదడు ఏంటంటే వాపు వస్తే మన కళ్ళకు కనిపించదు, లోపల వాచిపోతా ఉంటుంది, అప్పుడు లైఫ్ కి రిస్క్ ఉంటుంది. సో అట్లా లైఫ్ కి రిస్క్ ఉన్న వాళ్ళలో, పెద్ద పక్షవాతం వచ్చిన వాళ్ళలో కొన్నిసార్లు ఇక్కడ బోన్ ని తీసేసి మనం పొట్టలో పెట్టేస్తాం, అంటే వాయటానికి ప్లేస్ ఇస్తాం అన్నమాట. ఇది బ్రెయిన్ సర్జరీ కాదు, బ్రెయిన్ డీకంప్రెస్ చేయడం అంటే జస్ట్ ప్రాణాలు కాపాడటం కోసం మనం కొన్నిసార్లు సర్జరీ చేస్తాం అన్నట్టు. సో ఇది స్ట్రోక్ కోసం అని కాదు, చాలా బ్రెయిన్ డిసీజెస్ లో వాడుకుంటాం డీకంప్రెషన్ అనేది. ఎందుకంటే చుట్టూ ఉన్న బోన్ అనేది ప్రొటెక్షన్ మెదడుకి, కాకపోతే వాపు వచ్చినప్పుడు మాత్రం ఆ చుట్టూ ఉన్న ప్రొటెక్షనే మన బ్రెయిన్ ని నొక్కేసి ఇబ్బంది పెట్టింది అన్నట్టు. సో కొంతమందిలో సర్జరీ రావచ్చు. మనకి ఇప్పుడు రావడమే స్ట్రోక్ చాలా పెద్దది వచ్చినప్పుడు సర్జరీకి వెళ్లాల్సి రావచ్చు, లైఫ్ రిస్క్ ఉండొచ్చు. సో కొన్నిసార్లు మాత్రం పెద్ద స్ట్రోక్ వస్తే టైంకి హాస్పిటల్ కి తీసుకొచ్చినా కూడా కొన్నిసార్లు డాక్టర్ల చేతుల్లో ఉండకపోవచ్చు. అందుకే పక్షవాతం విషయంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రివెన్షన్, రాకుండా చూసుకోవడం మోర్ ఇంపార్టెంట్. వచ్చినప్పుడు ఏంటంటే మనకి కొంచెం చిన్నవి మీడియం సైజ్ వచ్చినప్పుడు ఈజీ, గానీ పెద్ద సైజ్ వచ్చిందంటే మాత్రం కొన్నిసార్లు ట్రీట్మెంట్ చేసినా కూడా ప్రాణాలు కాపాడలేకపోవచ్చు. కొన్నిసార్లు మరి పెద్ద స్ట్రోక్ వచ్చి ప్రాణాలు కాపాడినా కూడా కొంతమందిని మనం చూస్తుంటాం, మంచం మీదే ఉంటారు కొన్ని సంవత్సరాలు, అట్లా కూడా జరగవచ్చు. సో కొంతమంది స్ట్రోక్ వచ్చిన తర్వాత వెంటనే రికవర్ అవుతారు, బట్ కొంతమంది మాత్రం బెడ్ రిడన్ గా మంచం మీద ఉంటారు. సో దీనికి కారణాలు? నాకు రీసెంట్ గా ఒక పేషెంట్ కూడా వచ్చి అడిగాడు, ఇద్దరు ఒకేసారి అడ్మిట్ అయ్యారు. నాతో పాటు అడ్మిట్ అయిన ఆయన బాగానే తిరుగుతున్నాడు, నేనేంటి ఇంకా కుంటున్నాను అని. సో ఒక్కొక్క పర్సన్ డిఫరెంట్. ఇప్పుడు ఇద్దరికి స్ట్రోక్ వచ్చినా కూడా ఒకటే జబ్బు కిందకి రాదు. ఇప్పుడు మనకి పక్షవాతం వచ్చిందనుకోండి, రికవరీ అనేది రెండింటి మీద ఆధారపడింది. ఒకటి ఏంటి అంటే ఎంత త్వరగా హాస్పిటల్కి వెళ్ళాము అనేది. కొంచెం తొందరగా వచ్చిన వాళ్ళకి తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం కాబట్టి తొందరగా రికవర్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటి అంటే వచ్చిన సైజు. అప్పుడప్పుడు చూస్తాం రావడమే పెద్ద రక్తనాళం బ్రెయిన్ కి వెళ్ళి మెయిన్ దాంట్లోనే క్లాట్ వచ్చింది అనుకోండి, హాస్పిటల్ కి కొన్నిసార్లు వెంటనే వచ్చినా కూడా అప్పటికే కొంచెం డ్యామేజ్, బ్లీడింగ్ ఏదో ఒకటి జరిగిపోయి ఉంటుంది. సో వచ్చినది ఆల్రెడీ చాలా పెద్దది, జరగాల్సిన పర్మనెంట్ డ్యామేజ్ అయిన పార్ట్ ఆల్రెడీ పెద్దది అనుకో, రికవరీ న్యాచురల్లీ లేట్ అవుద్ది. చాలాసార్లు చూస్తుంటాం, ఇప్పుడు తల్లో సడన్ గా బ్లీడింగ్ అయింది, గంటలో వచ్చుంటారు, కానీ ఆల్రెడీ బ్లీడింగ్ పెద్దది ఉంటుంది. దానికి మనం ట్రీట్ చేసినా కూడా మనం చేస్తుంది ఏంటి, హెల్తీగా ఉన్న బ్రెయిన్ ని, కొంచెం బార్డర్ లైన్ లో ఉన్న బ్రెయిన్ ని రికవర్ చేయడానికి. ఆల్రెడీ డ్యామేజ్ చాలా పెద్దది జరిగింది అంటే రికవరీ స్లో అవ్వచ్చు. కొంతమందిలో అసలు మనం సాటిస్ఫై అయ్యేంత రికవరీ కూడా రాకపోవచ్చు. సో మన చేతుల్లో ఉన్నదైతే తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, బట్ వచ్చిన సైజ్ అనేది మనం చాలా సార్లు దానికి హెల్ప్ చేయలేదు.
కొంతమంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, ఇంజెక్షన్ ఇంట్లో పెట్టుకొని రెడీగా ఉంచుకోవచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. అదే స్ట్రోక్ రాగానే 4.5 గంటల్లో ఇంజెక్షన్ తీసుకోవాలి కదా, సో దానికి నన్ను కూడా కొంతమంది అడుగుతుంటారు, మరి ఇంట్లో పెట్టుకొని అవసరమైనప్పుడు తీసుకోవచ్చా అంటే, ఇప్పుడు మనకి చెప్పాను కదా 2 రకాల స్ట్రోక్ ఉంది. క్లాట్ రావచ్చు, బ్లీడింగ్ రావచ్చు. సో ఇప్పుడు మనం క్లాట్ పగలగొట్టడానికి ఇంజెక్షన్ ఇస్తాం. ఒకవేళ తలలో అయింది బ్లీడింగ్ అనుకోండి, మనం ఆ టైంలో ఆ ఇంజెక్షన్ ఇస్తే ఏమైంది, ఎంత బ్లీడింగ్ కాస్త పెద్ద బ్లీడింగ్ అవుద్ది. సో మనం ఏదో తెలియకుండా ఎట్లా ఇస్తాం, కాబట్టి పేషెంట్ ని చూడాల్సిందే, స్కాన్ అవ్వాల్సిందే. స్కాన్ అవ్వకుండా ఎందువల్ల జరిగింది అనేది డాక్టర్ కి కూడా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా స్కాన్ తర్వాతే మనం పక్షవాతపు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేది. కొంతమంది ఇంట్లోనే ఆస్పిరిన్ కూడా వేసేసుకొని వస్తారు, కానీ మనకు తెలియదుగా ఏది అనేది. తెలియకుండా మనం అట్లా లాటరీ వేసినట్టు ట్రీట్మెంట్. సో ఖచ్చితంగా స్కాన్ బేసిస్ మీద మనం ఇంజెక్షన్ కి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో కొంతమందిలో మనం అది ఇవ్వకూడదు. సో ఈ పేషెంట్ కి ఇది సెట్ అవుద్ది అనుకుంటేనే మనం ఇస్తాం. ఈ మధ్య కాలంలోనే బ్లీడింగ్ అయింది, ఇట్లాంటివి ఉన్నాయి అంటే మాత్రం ఇచ్చాము అంటే అప్పుడప్పుడు రిస్క్ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో ఈ పక్షవాతం వస్తుందా లేదా అనేది ముందుగానే మనం ఏమైనా కనిపెట్టే అవకాశం ఉంటుందా మేడం? చాలా మంది ముందే అడుగుతారు. ఎందుకు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా స్ట్రోక్ ఉందని కానీ, రీసెంట్ గానే ఎవరికో పక్షవాతం వచ్చి చూసుంటారు. దాంతో వాళ్ళకి భయం వేస్తా ఉండిద్ది, నాకు వచ్చిద్దేమో, ముందే నేను ఏమైనా చెయ్యొచ్చా అని. సో మామూలుగా ఇప్పుడు మీకు ఎటువంటి రావడానికి, ఇప్పుడు నేను రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పాను కదా, ఏ రిస్క్ లేదు అనుకోండి, మనం టెస్ట్ చేయం. ఎందుకంటే ఏమీ రాకపోవచ్చు. మనకి ఆల్రెడీ షుగర్ ఉంది, బీపీ ఉంది, ఫ్యామిలీలో చాలా మందికి ఉంది, ఇట్లాంటి ఏమైనా ఉన్నాయి అంటే మనం అప్పుడు చెక్ చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది, షుగర్ కంట్రోల్లో ఉందా, బీపీ కంట్రోల్లో ఉందా, ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎట్లా ఉంది. సో ఇట్లా కొన్ని టెస్ట్లు ముందు చేసి మనం కనిపెట్టచ్చు. ఏది లేకుండా ముందే స్కాన్లు చేసుకొని చూసేసుకున్నావా అంటే అట్లా అవసరం లేదు. మనం ఒకదానికి చేయబోయి ఇంకేదో బయటపడి అనవసరంగా టెన్షన్ పడ్డం తప్ప ఏమి ఉండదు. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే మనం ముందే జాగ్రత్త పడవచ్చు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు అంటే మనం దాని గురించి ముందుగా వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలంటే అట్లాంటి అవసరం లేదు. ఓకే. సో కొంతమంది అడుగుతారు, నాకు స్ట్రోక్ వచ్చి 1 month అయింది, నేను ఇంకా రికవర్ అవ్వలేదు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు నేను ఓపీలో చాలా మందిని చూస్తాను, పక్షవాతం వచ్చి నెల అయి ఉంటుంది, అప్పటికి నేను 4వ డాక్టర్ని అయి ఉంటాను అనమాట. అంటే వాళ్ళు అక్కడి నుంచి ఇంకో డాక్టర్ నుంచి ఆయుర్వేద నుంచి మళ్ళీ నాకు ఇట్లా తిరుగుతా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాదు, నాకేంటో ఇది తగ్గట్లేదు, సో ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్ గా తగ్గిద్దేమో అని. మళ్ళీ దానికి తోడు పక్కింటోళ్ళు చెప్తారు, మా వాళ్ళకి అక్కడికి వెళ్తే తగ్గింది, వీళ్ళకి ఇక్కడికి వెళ్తే తగ్గింది, నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు పత్యాలు ఉండట్లేదు. ఇట్లా పక్షవాతం గురించి అందరికీ తెలుసు అనుకుంటారు. కాకపోతే అక్కడ ఏంటంటే చాలా మందికి ఏం తెలియకుండానే ఒక్క పాయింట్ తెలుసుంటుంది, ఆ ఒక్క పాయింట్ తో నాకు అంతా తెలుసు అనుకొని చెప్పేస్తారు. సో దాంతో తిరుగుతానే ఉంటారు. ఆ ట్రీట్మెంట్ కి ఒక కంటిన్యూయేషన్ అనేది ఉండదన్నమాట, మూవ్ అవుతా ఉండేటప్పటికి. సో ఇప్పుడు ఏంటి అంటే ఒకసారి పక్షవాతం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేసి పంపించిన తర్వాత ట్రీట్మెంట్ పనిచేస్తుందా లేదా అనేది మనకి ఎట్లా తెలిసిద్ది అంటే, మనం ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉండటానికి, కొత్త లక్షణాలు రావట్లేదు అంటే ట్రీట్మెంట్ పనిచేస్తుంది అన్నట్టే. మరి వచ్చిన లక్షణాలు నేను ఏం చేయాలి అంటే దానికి గట్టి ఫిజియోథెరపీ చేయించాలి. ఇప్పుడు చిన్న వయసులో 40 ఏళ్ళకి పక్షవాతం వచ్చి నా దగ్గరకు వచ్చి నడవలేకపోతున్నానంటే డిశ్చార్జ్ చేసిన తర్వాత నేను వాళ్ళని ఇంటికి పంపించను. నువ్వు ఫిజియోథెరపీ రీహాబ్ సెంటర్కి వెళ్ళు, ఎంతసేపు ఫిజియోథెరపీ చేయిస్తే అంత మంచిది. సో చేయించుకుంటా ఉండు, ఎంత బాగా చేస్తే అంత మంచిది. కాబట్టి నువ్వు ఇంటికి వెళ్లకుండా గట్టిగా చేయించు అని చెప్తాం. అదే పెద్ద వయసులో వచ్చింది, పర్వాలేదు నడుస్తున్నారు అంటే వాళ్ళ ఇంటి మీద బెంగ ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఒక ఫిజియోథెరపిస్ట్ ని పెట్టుకో, వచ్చి చేస్తా ఉంటారు అన్నట్టు. సో మనకి ఒక స్టేజ్ వరకు మెడిసిన్ ఇబ్బంది పెరగకుండా ఉండటానికి, మిగతాదంతా కూడా ఎక్సర్సైజెస్ మీదే ఆధారపడి ఉండేది. మరి టాబ్లెట్స్ వాడాలంటే వాడాలి, ఎందుకంటే వాడకపోతే మళ్ళీ మనకి వచ్చిన రోగం తిరిగి పెట్టింది కాబట్టి. సో వాడుకుంటానే వాళ్ళెవరో మంచి మెడిసిన్ ఇస్తారంట, వీళ్ళెవరో అంటే ఎవరిచ్చినా పక్షవాతానికి ఉన్నది బ్లడ్ థిన్నర్సే. కొన్ని రకాల 3-4 రకాల బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి అంతే, వాటిల్లోనే మార్చి ఇవ్వడం కానీ కొత్త ట్రీట్మెంట్ ఏ డాక్టర్ పెట్టలేరు. సో ఎక్కువ మంది చుట్టూ తిరగడం అనేది మనం ఆపాలి.
సో మన కాన్సన్ట్రేషన్ అంతా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ మీదే ఉండాలి. మామూలుగా పక్షవాతం వచ్చిన తర్వాత 3 నుంచి 6 నెలల వరకు మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో నేను 6 నెలలు రెస్ట్ తీసుకొని ఇప్పుడు మొదలు పెడతా అంటే అట్లా కుదరదు. సో ఫస్ట్ 3 to 6 months నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచిది, మనం ఎంత కష్టపడితే. సో ఫస్ట్ 3 to 6 months మంచి చేంజ్ చూస్తాం. 6 months తర్వాత అది స్లో అయిపోద్ది. అంటే 6 months కి వచ్చే రికవరీని బట్టి మనం అర్థమైంది ఈయన ఎంత రికవర్ అవుతారు అనేది. సో 6 months కి మనకి ఒక ఫిజియోథెరపీ అన్ని గట్టిగా చేయించిన తర్వాత అక్కడి నుంచి ఇంప్రూవ్మెంట్ అనేది మనం చాలా ఎక్కువగా చూడం. కొత్త ఫిజియోథెరపీలు కొత్త మనకి వచ్చిన పవర్ తగ్గిన బలం ఉండేది కదా, మనకు వచ్చిన బలంలోనే నేను ఇంటి పనులు ఎట్లా చేసుకోవాలి, నా పనులు నేను ఎట్లా చేసుకోవాలి, ఇంకొకళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఇండిపెండెంట్ గా ఎట్లా చేసుకోవాలి, అవసరమైతే వాకర్ వాడాలా, స్టిక్ వాడాలా, ఇట్లా మనం ప్లాన్ చేసుకోవాలి 6 months తర్వాత. ఎందుకంటే 6 months తర్వాత చాలా చేంజ్ వచ్చిద్దా అంటే మనం యాక్సెప్ట్ చేయాలి. 6 months తర్వాత చేంజ్ రాదు. 2 ఏళ్ల వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చిద్ది, కానీ చాలా స్లోగా వచ్చింది 2 ఏళ్ల వరకు. కొంతమంది వస్తుంటారు 2 ఏళ్ళు అయిపోయింది స్ట్రోక్ వచ్చి, ఇప్పుడు మీరు ఏదైనా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి కదా, కొత్తగా ఏమైనా ట్రీట్మెంట్ పెట్టగలరా అని. 2 ఏళ్ల తర్వాత పెద్దగా మార్పు రాదు. మనం ట్రైన్ చేసుకోవడమే, మనల్ని మనం ఎట్లా మనం ఉన్న వాటితో ఎట్లా మేనేజ్ చేయాలి అనేది మనం ట్రైన్ చేసుకోవడం. ఒకవేళ చెయ్యి టైట్ అయిపోయింది, కాలు టైట్ అయిపోయింది అంటే బొటాక్స్ లాంటివి ఉంటాయి, మనం ఇంజెక్షన్ ఇస్తే కొంచెం లూజ్ అవుతాయి అని. ఇది బ్రెయిన్ కి ఇచ్చే ట్రీట్మెంట్ కాదు. చెయ్యి టైట్ ఉంది కాబట్టి టైట్ తగ్గించడానికి, కాలు టైట్ ఉంది కాబట్టి టైట్ తగ్గించడానికి. సో బ్రెయిన్ కి మనం చేయట్లేదు ఇంప్రూవ్మెంట్ కోసం. సో తర్వాత అంతా ఫిజియోథెరపీ. సో 6 months ఎంత చెమట కారిస్తే అంత మంచిది అన్నట్టు, రెస్ట్ తీసుకోకుండా చేయాలి. 6 months తర్వాత ఇంట్లో ఎట్లాంటి మార్పులు చేస్తా మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో మనం ట్రీట్మెంట్ మాత్రం జీవితాంతం కంటిన్యూ చేస్తాం, ఎందుకంటే స్ట్రోక్ మళ్ళీ రాకుండా ఉండటానికి అన్నట్టు. సో కంటిన్యూ చేస్తానే ఎక్సర్సైజ్ చేసుకుంటా మనం కంటిన్యూ చేసుకుంటాం. సో 2 years తర్వాత ఇంకొక డాక్టర్ ని కలిసి, 3 years తర్వాత ఇంకొక డాక్టర్ ని కలిసి, అంటే చేసేదైతే ఏమీ ఉండదు. సేమ్ అవే మెడిసిన్స్ కంటిన్యూ చేస్తాం, ఫిజియోథెరపీ చేయమంటాం కానీ మనం డాక్టర్స్ ని చేంజ్ చేయడంలో అంత యూజ్ ఉండదు. స్ట్రోక్ వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ మెడికేషన్స్ అయితే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే షుగర్ వల్ల బీపీ వల్ల వచ్చింది అనుకోండి, షుగరు పోయేది లేదు, బీపీను పోయేది లేదు, ఏజ్ కూడా రిస్క్ ఫ్యాక్టర్. ఏజ్ ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ. సో స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఇంకా పెరగవచ్చు మనకి. సో ఆ రిస్క్ ఎక్కడికి పోదు కాబట్టి రిస్క్ ఉన్నంత కాలం ట్రీట్మెంట్ ఉండాల్సిందే. సో మనం లైఫ్ టైం ఎట్ రిస్క్ అన్నట్టు. సో ఎప్పటికీ టాబ్లెట్స్ ముందంత డోసులు అవసరం తగ్గించుకొని ఇప్పుడు ఆస్పిరిన్ ఏదో కంటిన్యూ చేయమంటాం. ఆ టాబ్లెట్ ఎంత రూపాయి కూడా ఉండదు ఆస్పిరిన్ టాబ్లెట్. సో ఆ టాబ్లెట్ ని మనం ఎప్పటికీ కంటిన్యూ చేసుకుంటా రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్ ఎట్లా ఉంది, బీపీ ఎట్లా ఉంది, స్మోకింగ్ ఉందా లేదా, డ్రింకింగ్ చేస్తున్నావా లేదా, కొలెస్ట్రాల్, ఇవే అడుగుతాం. పేషెంట్ వచ్చిన ప్రతిసారి తిట్టుకుంటా ఉంటారు, ఇది తప్ప మీరు ఇంకేం అడగరా, నా మెదడు గురించి చూడరా, నా చెయ్యి కాలు చూడరా అని తిట్టుకుంటారు. కానీ రియాలిటీ అది. సో మన ఫోకస్ అంతా ఒక స్టేజ్ వరకు మెడిసిన్స్ మీద ఉంటాయి, ఒక స్టేజ్ తర్వాత ప్రివెన్షన్ మీదకి మనం వచ్చేస్తాం అన్నట్టు. కొంతమంది పేషెంట్స్ కి ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం స్ట్రోక్ వస్తుంది. అలా ఇప్పుడు మనకి ఇప్పుడు రిస్క్ ఉంది, షుగర్ ఏమో 400లో పెట్టుకున్నాను, కానీ మీ టాబ్లెట్స్ నేను జాగ్రత్తగా వాడాను అయినా మళ్ళీ వచ్చిద్దా అంటే ఖచ్చితంగా వచ్చింది, ఎందుకంటే అది కంట్రోల్ అవ్వలేదు కదా. సో అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. కొన్నిసార్లు రక్తం పలచబడే పిల్లలకి కూడా కొంతమందికి రెసిస్టెన్స్ ఉండేది వాళ్ళ బాడీకి, మనం ఇచ్చినా కూడా పనిచేయదు. సో అట్లాంటి వాళ్ళలో మనం డ్రగ్స్ చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ టెస్ట్లు చేసుకుంటాం, ఎక్కడైనా హార్ట్ నుంచి క్లాట్ బ్రెయిన్ కి వెళ్తుందా, ఏదైనా వీళ్ళ బ్లడ్ లోనే క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటాం. కొంతమందిలో ఏముండిద్దంటే ఈ రక్తనాళాలు సన్నబడిపోయి ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి మనం స్టెంట్ లాంటివి వేస్తాం, యాంజియో చేసి స్టెంటింగ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు హార్ట్ కి చేసినట్టే వీటికి కూడా. సో ఎందువల్ల రిపీట్ అవుతుంది అనేది మళ్ళీ టెస్ట్లన్నీ చేసుకొని కనిపెట్టి ఎందువల్ల అయిందో దాన్ని మళ్ళీ ట్రీట్ చేయాలి అన్నట్టు. సో మనకేంటంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు రికవరీ ఫాస్ట్ గా రావచ్చు, సెకండ్ టైం వస్తే రికవరీ స్లో అవ్వచ్చు. సో చాలా సార్లు నేను చూసేది ఏంటంటే ఫస్ట్ టైం వచ్చింది, చిన్న స్ట్రోక్ వచ్చింది, మనం చెప్తాం జీవితాంతం వాడుకోండి బిళ్ళలు అని, వెంటనే డాక్టర్ ని మార్చేస్తారు. ఈ డాక్టర్ ఏంటి ఎప్పటికీ వాడమని చెప్తున్నారు, నేను ఎప్పటికీ పేషెంట్ నేనా అని.
ఇంకెక్కడో ఆయుర్వేదాకి అట్లా వెళ్ళాను, వాళ్ళు నెలలో తగ్గిస్తామన్నారండి అని చెప్పేసి నెలవాడి ఆపేస్తారు. రెండోసారి స్ట్రోక్ వచ్చినప్పుడు వస్తుంది. రెండోసారి వచ్చినప్పుడు పెద్దది రావచ్చు, ఈసారి వచ్చింది తగ్గకపోవచ్చు కూడా. సో కాబట్టి మన దృష్టి ఎప్పుడు ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినప్పుడు నా దగ్గర స్ట్రోక్ వచ్చాయనుకోండి, నేను ఆలోచించేది ఏంటంటే ఈయన లైఫ్ స్పాన్ 80 ఏళ్ళు ఉండొచ్చు. 80 ఏళ్ల వరకు ఈయన ఎట్లా మనం మళ్ళీ పక్షవాతం రాకుండా కాపాడాలి అనేది. ఇప్పుడు గుండెపోటు అనుకోండి, ప్రాణాల మీదకి వచ్చింది. పక్షవాతం ప్రాణాల మీదకి వచ్చేది కొంచెం తక్కువే, కాకపోతే మంచం మీద వేసిద్ది. సో అది మంచి రోగమా, ఇది మంచి రోగమా అంటే గుండెపోటే మంచి రోగం పక్షవాతం కన్నా. ఎందుకంటే మనల్ని ఇంకొక మనిషి మీద ఆధారపడేటట్టు చేయకపోవచ్చు, అది ఇది మాత్రం ఆధారపడేటట్టు చేసేది. సో ఇంతకుముందు వచ్చిన పక్షవాతం చిన్నదైనా కానీ డాక్టర్ గారు లేదు ఇది పెద్ద రోగం జాగ్రత్తగా వాడుకోండి అంటే డాక్టర్ చెప్పినట్టు ఫాలో అవ్వాలి. కానీ నేను చూసేది కామన్ డాక్టర్ చేంజ్ అనేది మాత్రం వీలైనంత వరకు చేయకూడదు అన్నట్టు. సో వీళ్ళు ఇంత ఫ్రీక్వెంట్ గా డాక్టర్ ఫాలో అప్ లో ఉంటే బెటర్ అంటారు. ఇప్పుడు ఒకసారి పక్షవాతం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఫస్ట్ లో చెప్పాను కదా 6 months మంచి రికవరీ. సో 6 months మంత్లీ రమ్మంటాం, ఎంత వస్తుంది చూడటానికి. 6 months తర్వాత మళ్ళీ వచ్చిన ప్రతిసారి మళ్ళీ గట్టిగా చెప్పాలిగా, ఫిజియోథెరపీ చెయ్యి నువ్వు ఈసారి నా దగ్గరికి నడుచుకుంటా రావాలి, వాళ్ళని నెట్టాలన్నమాట. సో దీనికి 6 months కంటిన్యూస్ గా రావాలి. షుగర్లు బీపీలు బాగా చూసుకోవాలి. 6 months తర్వాత ఓకే అనుకుంటే తర్వాత 3 months కి ఒకసారి, షుగర్ బీపీలు అన్ని బాగున్నాయి, స్మోకింగ్ ఆపేశారు, చక్కగా ఉన్నారు అంటే 6 months కి ఒకసారి, తర్వాత 1 year కి ఒకసారి, అట్లా మనం తగ్గించుకుంటా వస్తాం. సో ఫస్ట్ లో మాత్రం తరచుగా రావాలి. సో వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటే బెటర్ అంటారు? అందరూ అడుగుతారు పత్యాలు చెప్పండి, రూమ్ లో నుంచి వెళ్ళరన్నమాట. చెప్పండి అని. పక్షవాతానికి గోంగూర తినద్దు, వంకాయ తినద్దు, ఇట్లాంటివి ఏమీ లేవు అలోపతిలో. సో ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నా, రిస్క్ ఫ్యాక్టర్స్. షుగర్ ఉంది, షుగర్ కంట్రోల్ లో పెట్టుకోవడానికి పత్యాలు అంటే తీపి తినొద్దు, ఫ్రై చేసిన ఫుడ్స్ తినొద్దు, రైస్ ఎక్కువ తినొద్దు, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకో, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ బీపీ ఉంది కాబట్టి సాల్ట్ ఎక్కువ తీసుకోవద్దు, కొలెస్ట్రాల్ కి ఆయిల్ ఎక్కువ తీసుకోవద్దు, రెడ్ మీట్ అంటే మటన్, బీఫ్, పోర్క్ ఇట్లాంటి రెడ్ మీట్ తీసుకోవద్దు, ఫిష్, ఎగ్స్ ఇట్లాంటివి తీసుకో. సో పక్షవాతం వచ్చిన చెప్పేదంతా హెల్తీ హ్యాబిట్స్, అంటే ఏ రోగం లేని వాళ్ళు కూడా ఈ ఫాలో అవ్వచ్చు, మంచి ఫుడ్ అన్నట్టు. సో అందరికి ఏం చెప్తాం, బజ్జీలు తినొద్దు, బాండాలు తినొద్దు, బయట ఫుడ్ తినొద్దు, ఫ్రై చేసుకొని తినొద్దు, ఈగురు కూరలు తీసుకోండి. సో ఇట్లా హెల్తీ ఫుడ్డే. ఈ కూరగాయ తినొద్దు, ఆ కూరగాయ తినొద్దు అని ఉండదు. కూరగాయలు చెడు కూరగాయలు, మంచి కూరగాయలు ఏమి ఉండవు. సో మనం హెల్తీ డైట్ తీసుకుంటా లిమిట్ లో తీసుకొని ఇన్ఫెక్షన్స్ రాకుండా బాగా చూసుకుంటే అదే పత్యాలు, అంతకు మించి వేరే పత్యాలు ఏం లేవు. చుట్టుపక్కల ఉన్న అడిగితే ఫ్యామిలీకి ఒక కూరగాయ చెప్తారు, ఆ పత్యాలన్నీ ఫాలో అవుతే ఇంకేం ఉండదు, వీక్ అయిపోతారు. ఫిజియోథెరపీ చేసే ఓపిక కూడా ఉండదు వాళ్ళకి. సో కొంతమంది పేషెంట్స్ మేడం మీకు స్ట్రోక్ వచ్చింది అని చెప్పిన తర్వాత హాస్పిటల్లో ఉండాల్సిందేనా, మెడిసిన్ తీసుకొని వెళ్తాము ఇట్లా కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకు అంటే కొన్నిసార్లు మినీ స్ట్రోక్స్ అట్లా వచ్చినప్పుడు పేషెంట్ రికవర్ అయిపోతారు, బానే ఉంటారు. కాబట్టి నడుచుకుంటా వచ్చిన పేషెంట్ నేను బాగున్నప్పుడు ఫస్ట్ టైం లైఫ్ లో నువ్వు హాస్పిటల్లో ఉండు అనగానే చాలా భయపడతారు, ప్లస్ ఫైనాన్షియల్ గా వరి అవుతారు నేను ఉండాలా అనేది. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే స్ట్రోక్ అనేది అందరిలో ఒకలాగా బిహేవ్ చేయదు. సో ఈ రోజు చిన్న స్ట్రోక్ వచ్చి రేపు పెద్దది రావచ్చు, అది ఎవరికి వచ్చింది అనేది నేను గెస్ చేయలేను. కాబట్టి ఎందుకు వచ్చిందో కనిపెట్టడానికి కొంచెం టైం కావాలి. ఎంత సివియర్ గా వచ్చింది, ఈయనకి ఎంత డోసులు అవసరం పడతాయి, వీటన్నిటికీ స్టడీ చేయడానికి మనకు ఆ పేషెంట్ తో అట్లీస్ట్ 48 గంటలు కావాలి. సో ఆ 48 hours అనేది మళ్ళీ రిపీట్ అవ్వకుండా టాబ్లెట్స్ అన్ని బాగా సెట్ అయి ఉంటే మనం పేషెంట్ ని ఇంకా వెంటనే ఇంటికి పంపించేసేయచ్చు. కాకపోతే మనం ఏదైనా మిస్ అయ్యాం అనుకోండి, చిన్నది అయి ఉండొచ్చు, మిస్ అయ్యి పెద్ద స్ట్రోక్ వచ్చింది అనుకోండి, అప్పుడు లైఫ్ లాంగ్ మనం సఫర్ అవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అంటే మనం ప్రాణం మీద భయంతో హాస్పిటల్లో ఉండిపోతాం, లేదా నొప్పి తగ్గిపోయినా అమ్మో హార్ట్ అటాక్ వచ్చింది నేనేమైపోతానని ఉంటాం కదా. పక్షవాతం కూడా అట్లాగే, అమ్మో పక్షవాతం మళ్ళీ వస్తే నేను మంచాన పడతాను కదా అనే భయం కూడా మనకు ఉండాలి. సో స్ట్రోక్ వచ్చినప్పుడు చిన్నదైనా కూడా 48 గంటలైనా కానీ అది ఎట్లాగైనా బిహేవ్ చేయొచ్చు. కాబట్టి
మనం ఒక 2 days మాత్రం Observation. డాక్టర్ కి టైం ఇవ్వాలి, అబ్జర్వేషన్ లో ఉండాల్సిందే. Okay. ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి చూపించుకుంటారంటే అట్లా కుదరదు. కొంతమంది స్ట్రోక్ రాగానే ఈ ఆయుర్వేదిక్ పసర్ మందు ఇట్లా వెళ్ళాము అంటా ఉంటారు, దీని గురించి? ఇప్పుడు ఏంటి అంటే పక్షవాతం వచ్చింది అనుకోండి, ఒకవేళ పెద్దదే వచ్చిందంటే మనకు ఆ టైంలో చాలా అబ్జర్వేషన్ అవసరం. బ్రెయిన్ కి స్వెల్లింగ్ వస్తుందా, ఇట్లాంటివి కొన్ని. వాటికి కొన్నిసార్లు ఐసీయూ సెటప్ అవసరం పడింది. Okay. సో నేనే చూస్తుంటాను కదా, పేషెంట్ చాలా సార్లు ఆయుర్వేదిక్ వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్తారు పేషెంట్ ఇంత ఇబ్బంది పడతా ఉంటే మనకు అది ఎమర్జెన్సీ కేర్ లో ఆయుర్వేదిక్ ఎట్లా పనిచేసింది, పనిచేయదు కదా. ప్రివెన్షన్ కి, లాంగ్ టర్మ్ కి అట్లాంటి వాటికి మనం ఆలోచించొచ్చేమో కానీ ఎమర్జెన్సీ కేర్ లో మనం వాటిని చేయకూడదు. ఓకే. కాబట్టి ఎమర్జెన్సీ వచ్చింది అంటే నేను ఒక్కదాన్నే కూర్చున్నప్పుడు నేనేం చేయలేను, నా వెనకాల ఒక టీం ఉండాలి. గంటకి బీపీ చూసుకునే వాళ్ళు, గంటకి షుగర్ చూసుకునే వాళ్ళు, ఎట్లా ఉన్నారు, మన ప్యూపిల్స్ అని చెక్ చేస్తాం, ఇవన్నీ చెక్ చేసుకుంటా ఉండడానికి ఒక టీం ఉండాలి. సో దానికి మనం ఒక మంచి ప్లేస్ కి వెళ్ళాలి, అక్కడ ఉండాలి. సో అప్పటికప్పుడు ఆయుర్వేదిక్ తీసుకున్న పసరు మందు తీసుకున్నాను అంటే అట్లా అది మనం రిస్క్ తీసుకున్న వాళ్ళనే అవుతాం. ఓకే. కాబట్టి హెల్తీగా ఉన్నప్పుడు ప్రివెన్షన్ కి మీరు అట్లాంటి వాటికి వాళ్ళని అప్రోచ్ అవుతాను అంటే నేను దానికి నో చెప్పలేను. కానీ ఇట్లా ఎమర్జెన్సీలో హఠాత్తుగా పక్షవాతం వచ్చింది, నేను అర్జెంట్ గా ఆయుర్వేదిక్ వెళ్ళిపోతాను అంటే ఈ 4.5 గంటల్లో ఇంజెక్షన్స్ ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండవు కదా. కాబట్టి మనం హాస్పిటల్కే వెళ్ళాలి, వీళ్ళంత వరకు న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. న్యూరాలజిస్ట్ చుట్టుపక్కల ఎవరూ లేరు అంటే జనరల్ ఫిజిషియన్ దగ్గరికైనా మనం వెంటనే వెళ్ళాలి. ఓకే. చాలా వరకు నాకు తెలిసి ఉన్న క్వశ్చన్స్ అన్ని కవర్ చేశా, నాకు గుర్తున్నవి నీకు గుర్తున్నవి అన్ని. కాబట్టి ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ రాకుండా చూసుకోవడం అన్నిటికన్నా ఉత్తమం. వచ్చిన తర్వాత మన చేతుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ పొరపాటున వచ్చింది అనుకోండి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చెప్పింది వినాలి అన్నట్టు. సో మళ్ళీ ఫాలో అప్స్, ఒకసారి వచ్చింది తగ్గింది అని ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికీ ఆ జాగ్రత్తలు అనేది కంటిన్యూ చేసుకోవాలి అన్నట్టు. సో ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా, అవసరమైన చోట ఫిజియోథెరపీ దాన్ని కూడా చూసుకుంటా ఉంటే మనకి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అన్నట్టు.